వ్యవసాయదారులు, మన మిద్దె తోట రైతులు, అలాగే మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల ముందుగా. సో ఈ రోజు మనం మొక్కలకు కావాల్సిన జీవన ఎరువుల గురించి మనం మాట్లాడబోతున్నామండి. అంటే బయో పెస్టిసైడ్స్, బయో ఫంగిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయండి. సో వీటి వల్ల ఏంటంటే మనకి పంటల దిగుబడులు అనేవి బాగా పెరుగుతున్నాయి. సో ఇది ఆర్గానిక్ పద్ధతి అనమాట. ఇది కూడా ఇదంతా ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంజే మన సాయిల్ లో ఉంటుంది ఆల్రెడీ. ఇది కొత్తగా పుట్టింది కాదు. బట్ దాన్ని ఏంటంటే ల్యాబ్ లో చాలా ఇంక్రీజ్ చేసి క్వాంటిటీని వాటిని పెంచి మళ్ళీ అగైన్ మనకి ఇట్లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి అనమాట కంపెనీలు. సో ఈ న్యాచురల్ బయో ఫెర్టిలైజర్స్ వల్ల, బయో ఫంగిసైడ్స్ వల్ల, బయో పెస్టిసైడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మన ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయండి. అలాగే ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్పెషల్లీ మనకి ప్రతి గార్డెన్ కి వచ్చే పెద్ద ప్రాబ్లమ్ ఈ మీలీ బగ్స్ కానీ, ఎఫిడ్స్ కానీ, ట్రిప్స్ కానీ, ఇలా ఇంకా చాలా రకాల ఇన్ఫెక్షన్లతో మనం అనుక్షణం ఏంటంటే మొక్కల్ని ఏదో రకరకాల మందులు స్ప్రే చేస్తూ ఉంటాము. సో అదే వ్యవసాయదారులు అయితే ఎక్కువ కెమికల్స్ మందులు తెగ వాడేస్తూ ఉంటారు అనమాట. ఆ కంపెనీలు కూడా బొబ్బడిగా కొత్త మందులు తీసుకొచ్చేస్తూ ఉంటాయి. అవి ఆ పురుగులు కూడా వాటికి రెసిస్టెన్స్ పెరిగిపోయి రాను ఆ మందులు కూడా ఇంకా ఎక్కువ మందులు వాడితేనే కానీ పనిచేయని రోజులు వచ్చేసినాయి. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ పంట వచ్చే దిగుబడి పంట ఏమవుతుందంటే పూర్తిగా విషతుల్యమే ఉంటుంది అనమాట. అలాగే మన మిద్దె తోట రైతులందరం కూడా అలాగే ఆర్గానిక్ గానే చేస్తూ ఉంటాం. మనం ఏ విధమైన మందులు వాడము. బట్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం కూడా చాలా రకాల పంటలు కోల్పోతూ ఉంటాము. దిగుబడి రాదనమాట. దిగుబడి వచ్చి పోతొచ్చే ట్యాన్ గా వచ్చేసి మనకి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కూరగాయలు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ మనం కూడా వాడుతూ ఉంటాము. నీమాయాలు వాడుతూ ఉంటాం, కరంజాయాలను వాడుతూ ఉంటాము, పంచగవ్యాలు, మనకు అలాగే జీవామృతం ఇట్లా రకరకాలుగా మనం వాడుతూ ఉంటాము. సో వాటితో చాలా వరకు మనం నివారించగలుగుతున్నాము. బట్ ఈ జీవన ఎరువులు ఏదైతే ఈ వాడటం మొదలెడితే ఏమవుతుందంటే ఇంకా కొంచెం మనకి ఎక్కువ ఈల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ రోజు వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ఈ రోజు ఓన్లీ ప్రొడక్ట్స్ గురించి నేను చూపిస్తున్నాను. వీటిల్లో ఉండే వాటి గురించి మళ్ళీ నేను డీటెయిల్ గా వేరే వీడియోస్ లో మీకు బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వేరే సెపరేట్ వీడియోలు మీకు రిలీజ్ చేస్తాను. బట్ ఇది ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇమీడియట్ గా మనకు ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి చాలా మంది ఎగ్జిబిషన్కి వస్తారు. మన మిత్రులందరూ కూడా, ఈ రైతులందరూ కూడా చాలా మంది మిద్దె తోట రైతులు కానీ లేదా వ్యవసాయం చేసుకునే రైతులు కానీ సో అందరూ వస్తారు కాబట్టి అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు డిస్ప్లే చేయడం మీకు చూపించడం జరుగుతుంది అనమాట. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? చేయకపోతే చేసేయండి. ఎందుకంటే ఇట్లా చాలా మంచి వీడియోలు మన స్టోర్లో వస్తూ ఉంటాయి. అలాగే ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఎగ్జిబిషన్లో మీకు డిస్కౌంట్ అన్నది మన ప్రొడక్ట్స్ మీద 10% డిస్కౌంట్ ఆఫర్ ఉందండి. ఓన్లీ సబ్స్క్రైబర్స్కే ఈ ఆఫర్ అనమాట. ప్రత్యేకంగా ఈసారి నర్సరీ మేళా స్పెషల్ అనమాట. ఇది నర్సరీ మేళా అన్నది మన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరగబోతోంది. సో మీరందరూ కూడా వచ్చి అక్కడ ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి అక్కడ సబ్స్క్రిప్షన్ చూపిస్తే మీ టోటల్ బిల్లులో 10% అనేది డిస్కౌంట్ ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. సో మన గార్డెన్ స్టాల్ ఏదైతే ఉంటుందో నర్సరీ మేళాలో C27 అండ్ C22 2 స్టాల్స్ అండి మనకి. సో అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను 2 వీడియోల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను ఆల్రెడీ. సో అక్కడికి వచ్చేసేయండి మీరు. చాలా మంది నాకు వేరే ప్లేసుల నుంచి కాల్ చేస్తున్నారు అనమాట, మెసేజ్లు చేస్తున్నారు. ఏంటంటే సార్ ఎగ్జిబిషన్లోనే మీరు ఆఫర్ పెట్టారు, మరి మేము అంత దూరం రాలేం కదా సార్, మేము ఎట్లా చేయాలంటే సో వాళ్ళ గురించి కూడా ఈరోజు ఆఫర్ గురించి చెప్తాను. సో ఈ ఆఫర్ అన్నది ప్రశాంతి నగర్ స్టోర్కి వచ్చినా ఉంటుంది, లేదా మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా ఉంటుంది, వాట్సాప్లో ఆర్డర్ ఇచ్చినా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సిందల్లా మీరు సబ్స్క్రైబ్ చేసినట్టుగా ఆ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేయటమే. సో దానివల్ల మీకు దూరంగా ఉన్నామన్న బాధ లేదు. సో తప్పకుండా మీకు ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనమాట ఇది ఈ సీజన్లో. సో తప్పకుండా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఆఫర్ పొందుతారని అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోదామండి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, బయో పెస్టిసైడ్స్ ఉన్నాయి, బయో ఫంగిసైడ్స్ ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్స్ ని పరిచయం చేస్తాను మీకు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫార్మోస్ట్ వ్యామ్ అండి. సో వ్యామ్ ఏదైతే ఉంటుందో ఈ వ్యామ్ పౌడర్ ఇది చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది అనమాట. వ్యామ్ పౌడర్ అనేది ఇది బేసిక్గా మనం ఏం చేయాలంటే వ్యామ్ పౌడర్ని మొక్కలు పెట్టేటప్పుడే ఒక స్పూన్ అట్లా కింద గుంత తవ్వినప్పుడు మనం ఏదైతే నారే పోసుకుని మొక్క పెట్టుకుంటామో సీడ్లింగ్స్ అవిని అప్పుడే ఒక స్పూన్ తీసి మీరు అందులో గుంతలో జల్లేసేసి దాని మీద మొక్క పెట్టేసేస్తే ఈ వ్యామ్ అన్నది దాని మీదకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా
ఆ వేళ్ళని పట్టేసుకుంటుంది అనమాట. సో వేళ్ళని పట్టేసుకుని ఇంకా దాని తర్వాత ఏ ఇన్ఫెక్షన్ వేళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వాటిని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మొక్క అన్నది హెల్తీగా పెరుగుతుంది. సో వ్యామ్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి సాయిల్లో ఉండే రకరకాల న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా ఇది ఈజీగా అప్టేక్ చేస్తుంది. ఎన్పికే అవ్వచ్చు, ఫాస్ఫరస్ అవ్వచ్చు, జింక్, బోరాను, ఇవన్నీ కూడా మన సాయిల్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా ఇది రూట్స్కి అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో వ్యామ్లో బేసిక్ ఏముంటుందంటే మైకార్జియా అని ఒక ఫంజే ఉంటుంది. సో ఆ ఫంజే ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే మొక్క పెట్టి వేలు స్ప్రెడ్ అవ్వడం మొదలవుతాయో ఆ వేసిన పౌడరు ఆటోమేటిక్గా చుట్టూ స్ప్రెడ్ అయిపోతుంది. అంటే వేళ్ళకి అది ఇన్ఫెక్షన్ చేస్తుంది. సో ఇది మంచి ఇన్ఫెక్షన్ అనమాట. సో అది ఏం చేస్తుంది, షీల్డ్ లాగా కవర్ అయిపోతుంది అనమాట. కొత్త మొక్క పెట్టేటప్పుడు ఇది ఒక స్పూన్ వేసి పెట్టేయచ్చు. అలాగే ఉన్న మొక్కలకైతే పెద్ద చెట్లకైతే ఒక 100 grams వరకు కూడా ఒక 1 square meter ఏరియాకి మీరు కవర్ అవుతుంది. సో మామిడి చెట్లు, పెద్ద పెద్ద ఫల చెట్లు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఒక 100 grams అట్లా మట్టిలో కలిపేసేస్తే ఈ ఫంజీ ఏదైతుందో లోపలికి మొత్తం దిగిపోయి లోపలికి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రైకోడర్మా సూడోమోనాస్ కాంబినేషన్ అనమాట. సో ఇది మనం కాంబినేషన్ తీసుకొచ్చామండి 50-50 రేషియోలో. సో ఇది ఏంటంటే కామన్ గా సాయిల్ బోర్న్ డిసీజ్ అన్నిటికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ట్రైకోడర్మా అన్నది బేసిక్ గా. సో ఈ ట్రైకోడర్మా అని మనం స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మట్టిలో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సాయిల్ బోర్న్ ఏ రకమైన డిసీజెస్ అన్నిటికి కూడా ఇది బాగా ఎఫెక్టివ్ గా ఇది మనకి క్యూర్ చేస్తుంది అనమాట, సాయిల్ లో ఏం డిసీజెస్ లేకుండా. సిమిలర్ గా మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే దీనివల్ల ప్లాంట్స్ అవి కూడా హెల్తీగా పెరుగుతుంది, ఈల్డ్ అన్నది కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా బయట కూడా రాకుండా ఉంటాయి అనమాట ట్రైకోడర్మా అన్నది. సో సూడోమోనాస్ అన్నది చాలా మంచి బ్యాక్టీరియా అని చెప్పాలండి. మొక్కలకు వచ్చే రకరకాల రూట్ రాట్ ప్రాబ్లమ్స్ కానీ, రూట్ బ్లాస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఎల్లీ బ్లైట్ కానీ, ఇట్లా రకరకాల డిసీజెస్ అన్నిట్లు కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం స్ప్రే చేయొచ్చు. అందుకనే మనం ఈ కాంబినేషన్ తీసుకురావడం జరిగింది. సో రెండు కలిపి ఒకేసారి మనం వాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కాంబినేషన్ తీసుకొచ్చాం అనమాట. సో ఈ కాంబినేషన్ మీరు 5 grams per liter తీసుకుని మట్టిలో కలిపి చేయొచ్చు, లేదా స్ప్రే చేయొచ్చు. దీన్ని చేయడం వల్ల చాలా రకాల ప్లాంట్స్ వచ్చే డిసీజెస్ అన్ని కూడా కంట్రోల్ అయిపోతాయి అనమాట. సో ఎర్లీ బ్లైట్ ఇవన్నీ కూడా మన టమాటాలకు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మొక్క అంతా పెరిగి సడన్ గా ఎర్లీ బ్లైట్ ప్రాబ్లం రాగానే టమాటాలు చనిపోతాయి అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చెక్ పెట్టొచ్చు అనమాట. అట్లా ఒక ఎగ్జాంపుల్ అది. అట్లా చాలా రకాల అన్నిటికి కూడా ఈ కాంబినేషన్ అన్నది చాలా బాగా పనిచేస్తుందండి. సో ఈ సూడోమోనాస్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనకు నైట్రోజన్ బాగా ప్లాంట్స్ రూట్స్ కు బాగా అందిస్తుంది అనమాట మనం సాయిల్ లో ఇది యాడ్ చేసినప్పుడు. సో ఆ విధంగా బాగా ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ మన స్టోర్ లో ఉన్న ఒక మంచి బయో ఫంగిసైడ్, పెస్టిసైడ్ అని చెప్పాలి. ఇది గార్డెన్ షీల్డ్ EPF అని తీసుకొచ్చాం అనమాట ఈ మధ్యన కొత్తగా మన స్టోర్ లోకి. ఇది చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. నేను ఆల్రెడీ మా గార్డెన్ లో వాడటం మొదలెట్టాను. అప్పుడే 2 months నుంచి ఇది నేను 3 times స్ప్రే చేశాను ఆల్రెడీ. సాయిల్లో కూడా ఇచ్చాను. అసలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. నా గార్డెన్లో ఉన్న ఈ గాజు పురుగులు కానీ, నత్తలు కానీ, చీమలు కానీ అన్నీ కూడా ఎక్కడెక్కడ కనపడకుండా వ్యానిష్ అయిపోయినాయండి. సో ఎక్కువ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ దీన్ని వాడితే చాలా ఉపయోగం అండి. ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ నత్తలు, ఎక్కువ గాజు పురుగులు, అలాగే ఎక్కువ చీమలు ఉంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో 4 రకాల డిఫరెంట్ ఫంజే ఉన్నాయండి. అంటే బయోరియా బాసియానా, వెట్టిసిలియము, సో తర్వాత మెటారైజము, తర్వాత ఇందులో పిసిలోమెసిస్ కూడా ఉందండి. సో 4 రకాలు డిఫరెంట్ పర్పస్లు అనమాట. బయోరియా బాసియానా బేసిక్ గా మనకి ఎఫిడ్స్ కి, ట్రిప్స్ కి వీటన్నిటి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఇందులో వెట్టిసిలియం లెకాని ఉంటుందండి. వెట్టిసిలియం లెకా అన్నది అది కూడా బయో ఫంగిసైడ్ అనమాట. సో అదేం చేస్తుందంటే ఈ రకరకాల ట్రిప్స్, ఎఫిడ్స్, అలాగే పొటాటో బీటిల్స్ వీటన్నిటి మీద కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా బయో ఫంగిసైడ్స్ కానీ, బయో ఫెర్టిలైజర్స్ కానీ బేసిక్ ఏంటి దాని ఎఫెక్టివ్నెస్ అన్నది మెయిన్ గా టెంపరేచర్ మీద బేస్ అయి ఉంటుందండి. ఏదైనా కానీ ఈ బయో ఫంగిసైడ్స్ కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ మీకు ఎప్పుడైనా కానీ పనిచేయడానికి 3 days నుంచి 10 days కూడా పట్టొచ్చు అనమాట. అంటే సపోజ్ మీరు ఇప్పుడు ఇది స్ప్రే చేసిన తర్వాత రేపే మీకు చీమలన్నీ మాయమైపోవు, రేపే మీకు గాజు పురుగులన్నీ మాయమైపోవు. బట్ ఇవన్నీ కూడా ఒక 10 days లో మీకు రిజల్ట్ అనేది కనపడడం మొదలవుతుంది అనమాట. సో మీ గార్డెన్లో కానీ, మీ పొలంలో కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఇది ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని డోసేజ్ రిపీట్ చేయాలి తొందరగా. అంటే ఎవ్రీ 5 daysకి 6 daysకి ఒకసారి దీని డోసేజ్ అనేది ఇస్తూ ఉండాలి, తగ్గే వరకు కూడా, ఆ క్వాంటమ్ తగ్గే వరకు కూడా. సో ఒకసారి తగ్గిపోయిన తర్వాత దీన్ని మంత్లీ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో తర్వాత ఇందులో మెటారిజం ఉంది. మెటారిజం స్పెషల్గా మనకి ఎట్ల మీద పనిచేస్తుంది అంటే గాజు పురుగుల పైకి, నత్తల మీదకి, తర్వాత చెదండి. బేసిక్గా చెట్లకు చెదలు వచ్చేసి మనకి కింద మొదల నుంచి చెదలు అలా చేస్తూ ఉంటాయి అనమాట. పొలంలో కానీ మన ఇళ్లలో కూడా అక్కడక్కడ మనకు చెదలు వచ్చేస్తూ ఉంటాయి బయట మొక్కల దగ్గర. సో వాటన్నిటి మీద కూడా ఈ మెటారిజం అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో ఎవరికైతే చెదల ప్రాబ్లం ఎక్కువ ఉన్నదో వాళ్ళు దీన్ని ఎక్కువ డోసేజ్ లో వాడాలి. నార్మల్ గా మనం ఇప్పుడు 5 grams per liter ఇది వాడాలి. సో మీకున్న ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువ ఉంది, తీవ్రంగా ఉన్నప్పుడు 10 grams వాడాలి. లేదా ఇప్పుడు ఇలా చెదలే బాగా ఎక్కువ ఉన్నాయి 20 grams వాడాలి. 20 grams per liter వాడి దాన్ని మీరు ఆ ఏరియా అంతా స్ప్రే చేయటం, అలాగే కొంచెం కంపోస్ట్ లాంటిదో కలిపి సాయిల్లో కూడా యాడ్ చేయటం వల్ల ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. బాగా స్ప్రెడ్ అయిన తర్వాత చెదల మీద అంతా కూడా ఇది ఎఫెక్టివ్ గా పనిచేసి చెదలను పూర్తిగా కంట్రోల్ చేసేస్తుంది అనమాట. అలాగే చెదలు
బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మెటారైజం డైరెక్ట్గా కూడా వాడి దాన్ని నివారించుకోవచ్చు అనమాట. ఫైనల్ ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చేసి పెస్టిలోమైసిస్. పెస్టిలోమైసిస్ అన్నది బేసిక్గా ఏంటంటే అది నెమటాసిడ్ రిలీజ్ చేసే ఒక ఫంజై అనమాట. అది కూడా మన సాయిల్లో ఆల్రెడీ ఉంటుంది. సో దాన్ని ఎక్కువ మోతాదులో ఇందులో యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈ నెమటోడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు పెస్టిలోమైసిస్ వాడితే చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏం చేయాలి, ఎవ్రీ ఫోర్ట్ నైట్ 15 రోజులకు ఒకసారి మనం యాడ్ చేస్తూ ఉండాలి, అది ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు. లేకపోతే ఏంటంటే మంత్లీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 4 కాంబినేషన్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే 4 రకాలు డిఫరెంట్గా వాడేదానికన్నా ఒకేసారి అన్ని వాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గార్డెన్ షీల్డ్ ఈపీఎఫ్ అని చెప్పి మనం తీసుకొచ్చామన్నమాట. గార్డెన్ షీల్డ్ ఈపీఎఫ్ అని ఎందుకు పెట్టామంటే ఈపీఎఫ్ అన్నది ఎంటోమోపాథోజన్ అండి, బేసిక్గా ఎంటోమోపాథోజన్ ఫంజై అనమాట. సో బట్ ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా రిజల్ట్స్ చూస్తున్నారు ఆల్రెడీ. ఫైనల్గా వచ్చేసి మన స్టోర్లో వచ్చేటప్పటికి పెస్ట్ ఆయిల్ అండి. ఇది ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఇది పెస్ట్ ఆయిల్ అన్నది, ఇందులో నీమ్ ఆయిల్ ఉంటుంది, మనకి సీతాఫలం గింజల ఆయిల్ ఉంటుంది, తర్వాత కరంజీ ఆయిల్ అంటే గానుగ చెట్టు ఉంటుంది కదా, గానుగ చెట్టు గింజల్ని తీసిన ఆయిల్ ఉంటుంది, ఫిష్ ఆయిల్ ఉంటుంది. ఇందులో ఎవరికైనా వెజిటేరియన్స్ ఉంటే మటుకి ఇందులో ఫిష్ ఆయిల్ అయితే ఉంటుంది. సో అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బట్ అట్లానేమి వాసన అదంతా ఏముండదు, ఇది న్యాచురల్ గానే ఉంటుంది. ప్లస్ దాంతోపాటు కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి అనమాట, యాడెడ్ మినరల్స్. సో దట్ ఇది పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది, ఫంగిసైడ్ కింద పనిచేస్తుంది, ఫెర్టిలైజర్ కింద కూడా పనిచేస్తుంది. సో 3 రకాలుగా పనిచేస్తుందండి ఈ పెస్ట్ ఆయిల్ అన్నది. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎక్కడైతే మీకు నీమ్ ఆయిల్ కానీ కరంజీ ఆయిల్ కానీ సెపరేట్గా వాడినప్పుడు పనిచేయవో అటువంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. మనం నార్మల్గా నీమ్ ఆయిల్ అన్నీ కూడా 4 ml 5 ml ppm బట్టి వాడుతూ ఉంటాం కదా. సో ఇదైతే మటుకు మనం 1 to 1.5 ml వాడచ్చు. అలాగే పెద్ద పెద్ద చెట్లకి అయితే మామిడి చెట్లు వాటికైతే 2 ml వరకు మ్యాక్సిమం వాడచ్చు 1 లీటర్ నీళ్ళకి. సో ఇందులో ఏమి మన సబ్బులు అవన్నీ ఏం డిటర్జెంట్లు ఏం కలపక్కర్లేదనమాట, డైరెక్ట్గా ఇందులోనే అన్ని మిక్స్ అయి ఉంటాయి కాబట్టి సో వేరే రిక్వైర్మెంట్ మనం కలపాల్సిన అవసరం లేదనమాట. సో ఇది వాటర్లో కానీ ఈజీగా కరిగిపోతుంది. సో ఈజీగా మనం స్ప్రే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇందులో ఏది స్ప్రే చేసినా మీరు ఎప్పుడైనా కానీ ఈవినింగ్ టైమ్సే స్ప్రే చేసుకోవాలి. అంటే కూల్ అయిన తర్వాత వెదర్ని హాట్ కండిషన్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్ప్రే చేసుకోవాలి. ఒక 1 hour మనకి టైం ఉంటే చాలు, ఇవన్నీ డ్రై అయిపోతాయి. సో ఆ తర్వాత చీకటి పడితే సరిపోతుంది. అంటే 5-5:30 ఆ టైంలో మీరు నార్మల్గా వీటిని అన్నిటిని కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకటి డౌట్ ఏంటంటే ఇవన్నీ కలిపి ఒక్కసారి వాడొచ్చా? తప్పకుండా వాడొచ్చండి. ఇప్పుడు పెస్ట్ ఆయిల్ వాడినప్పుడు దాంట్లోనే గార్డెన్ షీల్డ్ కూడా కలిపేసుకుని మనం 2 కలిపి ఒకేసారి స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో సీవీడ్ లిక్విడ్ కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లా కాంబినేషన్స్ కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. బట్ ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే మీరు కెమికల్ మందులు ఏదైతే ఉంటాయో కెమికల్ మందులు అవి మట్టికి ఎప్పుడు కూడా అవి వాడిన 4-5 రోజుల వరకు ఏది వాడకూడదు అనమాట. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా మీద కూడా ఆ కెమికల్ మందులు పనిచేసి ఇవి చనిపోతాయి అనమాట, ఈ బ్యాక్టీరియా అంతా కూడా. సో అందుకని ఏంటంటే రాను మీరు కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఒక వీడియో చూస్తే మీరందరికీ ఒక విన్నపం ఏంటంటే రాను మీరు ఆ కెమికల్ మందుల నుంచి బయటకు రండి. మీ పంటలకు వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్కి అంతా కూడా ఇప్పుడు మనకి ఆర్గానిక్ వేలో చాలా రకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చినాయి. సో ఆ విధంగా మీరు చేసుకోవడం మొదలెడితే దిగుబడులు కూడా మీరు ఎక్కువ సంపాదించవచ్చు. సో దిగుబడి ఒక్క రోజులోనే మీకు ఇంక్రీజ్ అయిపోదు, ఎందుకంటే మీ నేలను సర్వనాశనం చేసేసారు ఆల్రెడీ మీరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే రకరకాల మందులు వాడేసి దాన్ని టన్నులు మందులు వేసేసి నేలను నాశనం చేశారు కాబట్టి అది రికవర్ అవ్వడానికి మనం OWDC లిక్విడ్లు వాడుకుంటూ ఈ ఘనజీవామృతాలు ద్రవ జీవామృతాలు తయారు చేసుకుని పంచగవ్యాలు తయారు చేసుకుని మీరు వాడుకుంటూ ఉంటే నేల బాగా ఫెర్టైల్ అయిన తర్వాత అది బాగా మీకు మళ్ళీ అగైన్ దిగుబడి ఇవ్వడం మొదలవుతుంది. సో అలాగే ఈ బయోపెస్టిసైడ్, బయోఫంగిసైడ్, బయోఫెర్టిలైజర్స్ వాడుకుంటూ ఉంటే స్లోగా మీకు ఈ ఇన్ఫెక్షన్ బారి నుంచి కూడా అన్నీ కూడా మీరు తగ్గించుకోవచ్చు. సో అప్పుడు మీరు పండించే పంటలన్నీ కూడా దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా మీరు పండించే పంటలో కెమికల్ శాతాలు తగ్గిపోతాయి. సో మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రజలందరికీ కూడా అందించిన వాళ్ళు అవుతారనమాట. రైతులకి, వ్యవసాయదారులకి ముఖ్యంగా నా ఈ విన్నపం అనమాట. అలాగే మన మిద్దె తోటదారులకి అయితే ఇవన్నీ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇవన్నీ కూడా మన స్టోర్లో ప్రశాంత్ నగర్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే ప్రశాంత్ నగర్ స్టోర్కి రావచ్చు. అలాగే ఇప్పుడు ఎగ్జిబిషన్లో February 1 నుంచి 5వ తారీఖు ఎగ్జిబిషన్లో మీరు అందరూ కూడా రావచ్చు. వచ్చి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి, తీసుకోవచ్చు. ఈ ప్రైసెస్ ఎక్కడ కూడా అన్కంపేరబుల్ ప్రైసెస్ ఉంటాయని మీకు డెఫినెట్గా మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. మీరు చూడాలనుకుంటే మన ఆన్లైన్ వెబ్సైట్లో చూడొచ్చు, మన క్యాటలాగ్లో స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే అక్కడ చూడొచ్చు. సో వీటి మీద నేను సెపరేట్గా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి సెపరేట్ వీడియోస్ మీకు రిలీజ్ చేస్తాను. తప్పకుండా మన ఎగ్జిబిషన్ స్టాల్కి అయితే రండి, లేదా మీకు వీలు కాకపోతే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ ఇవ్వండి. మర్చిపోకండి, మీరు సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే మీకు 10% ఆఫర్ అన్నది మీకు అందుబాటులోకి వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ముందు ఇమీడియట్గా. అలాగే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.